స్టార్ట్ విత్ అనుదీప్ గారు అనుకుంటున్నానండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఏ డేనో మీకు తెలుసు. ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. వెడ్నెస్‌డే అని మాత్రం చెప్పకండి మీరు. రేపు థర్స్‌డే, ఎల్లుండి ఫ్రైడే ఇది నాకు తెలుసు. సో, ఇవాళ ప్రామిస్ డే. గీత మీద ప్రమాణం చేసి, నా పేరు గీత. ఇవాళ ప్రామిస్ డే మీరు ప్రమాణం చేస్తున్నారు. చేసి ఇప్పుడు మీరు చెప్పండి. ఈ చిత్రం ప్రేమికుల కోసమా? ఎందుకంటే ప్రేమికుల మంత్లో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ కోసమా? ఎవరి కోసం? ప్రేమించి ఫ్యామిలీ అయిన వాళ్ళ కోసం. మరి ఫ్యామిలీ అయ్యాక ప్రేమించిన వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు ఈ సినిమా చూడాలి కంపల్సరీ. అంటే బేసిక్గా మీరు ప్రేమ అనేది కామన్గా తీసుకోవాలంటున్నారు. అవునండి, అవును. ఎవరి మధ్య ప్రేమ ఉన్నా. ఇంకోసారి మైక్ ఇవ్వమని కాదు, చెయ్యమ్మని. యా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రేమించారా? నేనా? లేదండి, లేదు. మీ క్లాస్మేట్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇండియాలో ఒక నిమిషం. లండన్లో బ్రిడ్జ్ ఉందని తెలుసు. మీరు కూడా అక్కడ ఏదో కట్టారని అర్థం అవుతుంది. ఏం లేదండి, ఏం లేదు. ఇంటర్నేషనల్గా కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఇప్పుడే మాకు అర్థమైంది. బట్ యా, ఇంకొక విషయం. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత అందరూ అంటున్నారు విశ్వక్సేన్ గారు అనుదీప్లా మారారు అని చెప్పి. మరి మాస్ కా దాస్ అక్కడ మాస్. అనుదీప్ ఏ రేంజ్ మాస్లో మారారు? ఒక వీడియో చూపిస్తామమ్మా. వీడియో ఉంది. వీడియో ఎప్పుడు లీక్ చేస్తారు మీరు? ఆ వీడియోస్ అన్ని వెయిట్ చేస్తున్నాం మేము. నేను ఫస్ట్ నుంచి మాసే కదా. నేను ఫస్ట్ నుంచి మాసే కదా. నేను అంటున్నా ఫస్ట్ నుంచి మాస్. ఏదో ఒక మాస్ డైలాగ్ కొట్టండి మీరు ఇప్పుడు. మాస్ డైలాగా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది విలనో కాదో అని మేము గెస్ట్ చేసి లాస్ట్లో విలనే అనుకుంటాం. చూసారు ఆ సినిమాలో చెప్పారు మీరు. ఫస్ట్ నుంచి హీరోలా చెప్పాలి మీరు. పర్లేదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఇంకొక ప్రశ్న, వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రశ్న ఇది. చెప్పండి. బేసిక్గా వ్యాలంటైన్స్ డే ముందు రోజు మీరు ఈ సినిమాని మా అందరికీ అందించడం జరుగుతుంది. జనరల్లీ ప్రేమికులు వ్యాలంటైన్స్ డే అంటే చాలా వరకు ప్రైవసీ కోరుకొని మాట్లాడుకుందామని థియేటర్లు ఖాళీగా ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ సినిమా వేయడం వల్ల థియేటర్లు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు. ప్రైవసీ కొంచెం ప్రాబ్లం ఇష్యూస్ అవుతున్నాయి. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీని బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలండి. ఓకే అండి, ఇక్కడితో అనుదీప్ గారి క్వశ్చన్ సమాప్తం. విశ్వక్ గారు, మాస్ కా దాస్ విశ్వక్సేన్ అందరికీ తెలుసు. సో ఆ పంచ్ డైలాగులు తెలుసు, ఆ పంచులు తెలుసు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండూ తెలుసు. బట్ ఇలా మారడం ఎలా అనిపించింది మీకు? ఇదా అండి